అంటే సార్ ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఈ ఓటీటీ అనేది వచ్చిన తర్వాత జనాలకి అనాలిసిస్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు చిన్న పెద్ద సినిమా అనేది కాకుండా ఒక స్టార్ హీరో సినిమా అన్నా కూడా బాగోలేదంటే సెకండ్ డేకి ఖచ్చితంగా కలెక్షన్స్ అనేవి పడిపోతుంది. అవును, ఈ సంక్రాంతి Exactly. ఎగ్జాంపుల్ హనుమాన్ సినిమా రిలీజ్ అయింది. అవును, అది దాదాపు 25 కోట్లతో తీశారు. ఆ పక్కన అది మహేష్ బాబు నిజమేనా ఆ థియేటర్స్ ఇష్యూ అనేది? చెప్తాను. పక్కన మహేష్ బాబు సినిమా రిలీజ్ అయింది. తెలుసు మహేష్ బాబు అంటే 2000 థియేటర్ 1500 థియేటర్ రిలీజ్ అవుతుంది. సూపర్ స్టార్. ఆ పక్కన నాగార్జున సినిమా వచ్చింది, పక్కన వెంకటేష్ సినిమా వచ్చింది. అవును, ఈ 3 సినిమాల మధ్యన హనుమాన్ అనేది ఒక చిన్న హీరో, కొత్త హీరో. వాళ్ళు కంపేర్ టు వీళ్ళని కంపేర్ చేస్తే ఇది సినిమా ఓపెనింగ్స్ కూడా కష్టమయ్యే సినిమా. అవును, ఎందుకంటే పెద్ద స్టార్ మహేష్ బాబు అంటే నాటేచ్చు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నది. సో అటువంటి దానిపైన వేయాలంటే ఫస్ట్ వాళ్ళ ధైర్యం గ్రేట్. పక్కన నాగార్జున సినిమా ఉంది, వెంకటేష్ సినిమా ఉంది. ఆ ధైర్యంతో వేసినప్పుడు ఏంటంటే హనుమాన్ ఎవరు చూస్తారు అనుకోరు. ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో, ఎవరైతే థియేటర్స్ ఓనర్స్ ఉన్నారో హనుమాన్కి ఎవరు వస్తారు, మహేష్ బాబు అయితే జనం వస్తారు అనుకున్నారు. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మేజర్గా మహేష్ బాబు సినిమా అయినా సరే, ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా సరే, పవన్ కళ్యాణ్ ఉండని, ఇంకెంత పెద్ద స్టార్ ఉండని, మార్నింగ్ షో సినిమా బాగా లేకపోతే మ్యాట్నీ షోకి 10 టికెట్లు తెగవు.